నమస్తే. వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఎలా ఉంది పరిపాలన? చంద్రబాబు నాయుడు ఏమో సూపర్ అంటున్నాడు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎక్కడే కానీ ఒక ఇల్లు స్టార్ట్ చేయలేదు. కొన్ని పేదోళ్ళకి 1500 ఇస్తానని చెప్పి ఒక్కొక్క చదువుకున్న పిల్లోళ్ళకి 1500 ఇస్తానని ఉరువీయలేదు. రైతులకి 20,000 ఇస్తానని అది ఇవ్వలేదు. అన్ని అబద్ధాలు చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే అబద్ధాలు. జగన్ గారు చెప్పిన మాట నిలబెట్టుకున్నాడు కాబట్టి జగన్ గారు ఆయన గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు నాయుడుకి లేదని చెప్తున్నా. కానీ జగన్ ఇంకా రాడు అని చెప్పి కూడా మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. పిచ్చోనికి బీఫార్మ్ ఇచ్చినా కూడా వైఎస్ఆర్ ఎమ్మెల్యే అవుతాడు. పిచ్చోడు కూడా మొన్న అన్ని సిమ్ములు పెట్టి గెలిచినారు వాళ్ళు. ఈ పవన్ కళ్యాణ్, మోడీ వీళ్ళందరూ కలుసుకొని బీజేపీ వాళ్ళకి కొంత అంశాకి వాళ్ళందరికీ లింకులు ఉన్నాయి. వాళ్ళందరికీ అది సిమ్ములు పెట్టి గెలిచిండేది. కానీ పంతం నానాజీ అని చెప్పి కాకినాడ ఎమ్మెల్యే జగన్ గారిని కాకినాడ వచ్చి పోటీ చేద్దాం అంటున్నాడు. జగన్ ఎక్కడ చేసినా కూడా గెలుస్తాడు. అక్కడ జగన్ చేయాల్సిన పనిలే. ఒకటి పిచ్చోనికి ఇచ్చినా కూడా జగన్ బీఫారం పిచ్చోనికి ఇచ్చినా కూడా గెలిచే అవకాశాలు, గెలిచి ఎమ్మెల్యే జగన్ దగ్గరికి వస్తాడు. ఎందుకంటే ప్రజల్లోనే అంతా తెలిసిపోయింది ఇది డూపు. మళ్ళీ అంటాడు నెక్స్ట్ ఎలక్షన్లో కూడా మీకు ఒక్కొక్కరికి ఒక కేజీ బంగారు ఇస్తాను, మీకు ఒక్కొక్కరికి వచ్చేసి ఇవి వజ్రాలు ఇస్తాను, అక్కడ కోహినూరు వజ్రాలు ఇస్తాను అంటాడు. కానీ అవన్నీ జరగని పని. నెరవేర్చేది ఆయనతో కాదు. ఇంకా నెక్స్ట్ ఎలక్షన్లకు ఉండడు. ఇంకా ఆయన ఇంటికే పరిమితం అవుతాడు. ఇప్పుడు వాళ్ళకు పోయినతూరు 23 సీట్లు వచ్చినాయి, 4 సీట్లు వస్తే తక్కువ. ఇంక అంతే. నారా లోకేష్ అన్నాడుగా, నేను చేసే అభివృద్ధి ఎవడో చేయట్లేదు, ఈసారి మమ్మల్ని కొట్టేవాడే లేడు ఆంధ్రాలో అంటున్నాడు. నారా లోకేష్ అంటుంటాడు, మామూలు అది. వచ్చేది జగనే. పవన్ కళ్యాణ్ అంటున్నాడుగా, అంటాడు. అన్ని పొయ్యేది వచ్చినప్పుడు అందరూ మాట్లాడేది గ్యారెంటీ. పవన్ కళ్యాణ్ పొయ్యేది వచ్చింది మాట్లాడతాడు.